హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఈ హోమోనిమ్స్, హోమోఫోన్స్ మరియు హోమోగ్రాఫ్స్ అనే కాన్సెప్ట్ లెర్నబుల్ కాన్సెప్ట్, అంటే అభ్యసించవలసినది. ఫస్ట్ హోమోనిమ్స్ గురించి తెలుసుకుందాం. ద వర్డ్ హోమోనిమ్ గ్రీక్ ఆరిజిన్ నుంచి. ఈ హోమోనిమ్ అనే పదం గ్రీకు భాషా పదం నుంచి వచ్చినది. గ్రీకు భాషా పదాలు హోమో మరియు నిమ్ అనే 2 పదాల నుంచి వచ్చినది. హోమో అనగా సేమ్ లేదా సిమిలర్ అనే అర్థం. నిమ్ అనగా నేమ్ లేదా నేమ్స్ అని అర్థం. ద వర్డ్స్ విచ్ హ్యావ్ సిమిలర్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్ కాల్డ్ హోమోనిమ్స్. అంటే ఏవైతే పదాలు ఒకే స్పెల్లింగు, ఒకే ప్రొనౌన్సియేషన్ కలిగి ఉండి మీనింగ్ మాత్రం వేరేదిగా ఉన్నట్లయితే వాటిని హోమోనిమ్స్ అని అంటాము. ఉదాహరణకి వాచ్ అంటే గడియారం, వాచ్మ్యాన్ చూడడం, గార్డ్ చేయువారు. అంటే ఇక్కడ వాచ్ని 2 అర్థాలు వచ్చాయి, కానీ స్పెల్లింగ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ ఒకటే. రెండింటిలో WATCH స్పెల్లింగ్ అనడం జరుగుతుంది, అదే స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ పరంగా వాచ్ అని అనడమే జరుగుతుంది. కానీ అర్థాలు మాత్రం వేరువేరు సందర్భాల్లో వేరువేరు రకాలుగా ఉపయోగించుకుంటాము. Homonym is the word that is spelled like another word or pronounced like it but which has different meaning. అంటే హోమోనిమ్ అనేది ఒక పదం, అది ఎనదర్ వర్డ్ లాగా స్పెల్లింగ్ ఉంటుంది లేదా ప్రొనౌన్సింగ్ కూడా ఉంటుంది, కానీ మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణ కీ. ఇక్కడ ఉదాహరణ గమనించినట్లయితే కీ అను పదం స్పెల్లింగ్ ఒకటేలా ఉంది కదా, మీనింగ్ వచ్చేసరికి సెట్ ఆఫ్ ఆన్సర్ టు ప్రాబ్లమ్స్. అంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది వస్తుంది ఒక మీనింగ్. అదేవిధంగా బటన్ ఆన్ కంప్యూటర్ కీబోర్డ్లో ఉండే వాటిని కూడా కీస్ అనే అంటాం. అంటే ఇక్కడ కీ అనే పదమును గమనించినట్లయితే స్పెల్లింగ్ ఒకటే ఉంది, అదేవిధంగా ప్రొనౌన్సియేషన్ ఒకే రకంగా ఉంది, మీనింగ్ మాత్రం వేరువేరు సందర్భాల్లో వేరువేరు రకాలుగా ఉండడం జరిగింది. ఐ హ్యావ్ ఏ రైట్ టు టాక్, టేక్ ఏ రైట్ టర్న్ ఎట్ ద క్రాస్ రోడ్స్. ఇక్కడ రైట్ అన్నది 2 సందర్భాలలో స్పెల్లింగ్ ఒకటే ఉంది, ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంది. కానీ ఫస్ట్ దాంట్లో రైట్ అనగా అర్థం మాట్లాడడం అనేది నా హక్కు అని అంటున్నాడు. రెండో దాంట్లో రైట్ అనగా కుడివైపు తిరుగుము అని అర్థం. అదేవిధంగా రెండవది అయినటువంటి హోమోఫోన్స్ గురించి తెలుసుకుందాం. హోమోఫోన్స్ ఆర్ వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫర్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్. అంటే హోమోఫోన్స్ అనే పదాలు ఎలా ఉంటాయంటే ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంటుంది, కానీ స్పెల్లింగ్ మరియు అర్థం అన్నది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకు సన్, SON అన్న సన్, SUN అన్న సన్ అంటే రెండింటి ప్రొనౌన్సియేషన్ ఒకటే, కానీ SON సన్ అంటే రిలేషన్, బంధాన్ని తెలియజేస్తుంది. SUN సన్ అంటే సూర్యుడు గురించి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంది, కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది, అదేవిధంగా మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. హోమోఫోన్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు క్రియేట్ ఫన్స్ అండ్ టు డిలైట్ ద రీడర్ ఆర్ టు సజెస్ట్ మల్టిపుల్ మీనింగ్. The last usage of is common in poetry and creative literature. లో కూడా దీనిని లాస్ట్ యూజేజ్గా ఉపయోగించడం జరుగుతుంది. He is my son. The sun rises very early in the winter. EYEI దీనికి అయితే హోమోఫోన్స్ ఉదాహరణలు FARE, FAIR 2 కూడా ఫెయిర్ అని అంటాం, కానీ మీనింగ్ మారుతుంది, స్పెల్లింగ్ ఒకటి మారుతుంది. STEL స్టీల్, STEAL స్టీల్, BEAR బేర్, BARE బేర్. రెండిటి ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంటుంది, స్పెల్లింగ్ మీనింగు వేరువేరుగా ఉన్నట్లయితే వాటిని హోమోఫోన్స్ అని అనడం జరుగుతుంది. హోమోఫోన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ హెటరోగ్రాఫ్స్ ఆర్ సౌండ్ ఎలైక్. అంటే హోమోఫోన్స్ని హెటరోగ్రాఫ్స్ లేదా సౌండ్ ఎలైక్ అని కూడా పిలవడం జరుగుతుంది. AD ఆర్ ADD, KNOW నో, NO నో. AD అంటే అడ్వర్టైజ్మెంట్, ADD అంటే టు ఇంక్లూడ్ అని అర్థం. అదేవిధంగా చివరిదైనటువంటి హోమోగ్రాఫ్స్ గురించి తెలుసుకుందాం. ఇది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. హోమో అనగా సేమ్, గ్రాఫ్స్ అనగా స్పీచ్ ఆర్ రిటర్న్ వర్డ్స్.
అంటే words written similarly. Homographs are the words that have the same spelling but differ in pronunciation and meaning. ఇక్కడ హోమోగ్రాఫ్స్ అనే పదాలంట స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్ రెండు మారుతాయి. LIVE అంటే లైవ్ అని అంటాము, LIVEని లివ్ అని అంటాము. ఇక్కడ లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం అని, అదేవిధంగా లివ్ అంటే కలిసి జీవించడం అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇది హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.